హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? ఇగో జర్రసేపు నేను పోతే ఎట్లా ఒర్లుతుంది చూడు. దాని దగ్గర కూర్చొని ఇక మెల్లగా పోయినాను అనుకో, ఒర్లుతూనే ఉంటుంది. ఇక వస్తుందా రాదా, నాకు మేత వేస్తుందా రాదా అని చూస్తూనే ఉంటుంది. అయిబత్ తింటుంది. ఇక ఒర్లుతూనే ఉంటుంది. ఇక నేను వచ్చేదాకా ఒర్లుతుంది. జర గడ్డి ముదిరిపోయింది, తింటలేదు. ఇక జర దాన కమ్మగా పెడితే తింటుంది. బాగా ఒక్కటే అయింది, లాడ ఎక్కువ అయిపోయింది దానికి. కమ్మగానే పెట్టమంటుంది. ఇంత గడ్డి ఎరుక తినదు, పుట్టి ఎరుక తినదు. ఇక మంచిగా దాన కలిపి పెడితేనే తింటుంది. ఇక వరుతూనే ఉంటుంది అది పెట్టేదాకా. ఇక నేను రావాలి, అది పెట్టాలి, ఓకే ఫ్రెండ్స్, బాయ్. లైక్ చేయండి, షేర్ చేయండి. చూడండి, నేను కష్టపడుతున్నా, చూడండి ఫ్రెండ్స్. అంతా అడిగినా గడ్డేసిన తినొచ్చు కదా, ఎందుకు కొడుతున్నావు? అమ్మ ఒక్క పిల్ల అని అంటారు చూడు, ఎక్కువ లాడ్ చేస్తే నెత్తిలోకి వస్తుంటుంది. అంతగానం గడ్డని తినొచ్చుగా, వస్తుంది. హుషారు చూపిస్తుంది. అంటే గడ్డి పెట్టుకొని తినొచ్చుగా, ఎందుకు కొడుతున్నావు? ఒక్క కావులకేమో గడ్డి లేక పక్షాన్ని ఉంటుంది, ఇదేమో తిని వండుకోవే అంటే బాగా బద్మాక్షతలు చేస్తుంది. దేవుడు శాశ్వతం చేస్తుంది, ఇంత గడ్డి ఖరాబ్ చేస్తుంది బద్మాషి. అది తిని పెడతారు, తింటే అలవాటు అయ్యి నక్కరాలు చేస్తుంది. ఎంత గడ్డి ఖరాబ్ చూడు, గడ్డి అంతా. గడ్డి జర్ర ముదురు ఉంటే తిననే తినదు, జాగ్రత్తగా ఉంటేనే తింటుంది. జర్ర ముదురు దానికో తిననే తినదు. ఇంత మంచి గడ్డి ఎట్లా చేస్తుంది? గడ్డి చూడు ఎంత బాగుంది. ఇంత గడ్డి ఖరాబ్ చేసి వదులుతుంది. చూడు గడ్డి చూడండి, మళ్ళీ వదులుతుంది. పోనీలే తవుడేసి మళ్ళీ కుట్టి పెట్టినా. ఎట్లా చేస్తుంది? మస్తు హుషారు చేతలు చేస్తుంది. ఆవు తిని అనుకో, వదిలినా అనుకో చూడు.